చూస్తూ హృదయము తెరచి దేవాది దేవుడే సమస్తమును ఆయన ఆధీనములో స్వాధీనములో ఉంచుకొని మన మధ్యలో ఆయన ఆత్మ సంచారము జరుగులాగన ఆయన ఆత్మ ద్వారా ఈరోజు ఉన్నతమైన కార్యాలను ప్రణాళికలను మన ఎడల నెరవేర్చులాగన ఆ దేవాది దేవుని వైపు చూద్దాం. ఉదయకాల సమయంలో మన హృదయ ఆంతర్యములో స్థిర నివాసం చేయాలని వేంచేయుచున్న దేవాది దేవుడు ఆయన ఆకాశపు ప్రణయ ద్వారములను విప్పి తన సన్నిధి కాంతి మనపై కుమ్మరించులాగన స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన మధ్యలో ఆయన ఆత్మ కార్యాలు జరుగులాగన, మన మధ్యలో ఆయన ఆత్మ కార్యాలు నిరంతరము జరుగులాగన, కుటుంబంలో ఆత్మ కార్యాలు, మన జీవితాలలో ఆత్మ కార్యాలు, మన యొక్క స్థితిగతులు మార్చే ఆత్మ కార్యాలు ఆయన నిత్యము మన మధ్యలో జరిగించులాగన ఈ ఉదయకాల సమయమందు స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవుని ఆత్మ ప్రత్యక్షతలు మన మధ్యలో జరిగించుటకై ఆయన వేంచేయులాగన ఆయన ఆత్మ ప్రత్యక్షతలు మన మధ్యలో జరిగించాలి. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆయన ఉన్నతమైన కార్యాలు మన జీవితాలలో జరిగించలాగన, ఆయన ఉన్నతమైన ప్రణాళికలు మన జీవితాల్లో జరిగించలాగన, ఆయన ఆత్మ ప్రత్యక్షత ఈ మందిరంలో కనబరుచులాగన ఉదయకాల సమయమందు స్తోత్రము చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. స్వరాలెత్తుదాం స్వరాలెత్తుదాం స్వరాలెత్తుదాం. ఆయన ఆరాధనపై స్తుతి సింహాసనాసీనుడై మనం ఆరాధించుచుండగానే ఆయన మహిమ పొందులాగన ఈ ఉదయకాల సమయంలో అలనాడు కొర్నేలుతో అంటున్నాడు, నీ స్తుతులు, నీ ప్రార్థనలు, నీ దైవ కార్యములు, యాచనలు నా సన్నిధిని చేరినవని పలుకుచున్న దేవాది దేవుడు ఈ రోజు మనము స్తుతిస్తుండగా మన స్తుతులపై ఆసీనుడై ఆయన మహిమ పొందులాగన స్తోత్రము చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలమైన స్తోత్రాలు, బలమైన నన్ను కాచితివి యేసయ్యా, నీ కృపలో నన్ను కాచితివి